రైట్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ న్యూస్ అనాలిసిస్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కేకే మహేందర్ రెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ నేత అడ్వకేట్ కూడా అయిన తాడూరి శ్రీనివాస్ గారు అండ్ దిలీప్ గారు ఇటీవలే భాజపాలో చేరి తెలంగాణ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్సీ కూడా అయిన లాయర్ కూడా అయిన దిలీప్ గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు లాయర్ కూడా అయిన రామకృష్ణ గారు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ఇవాళ అందరూ లాయర్లే ఉన్నారు మా అనాలిసిస్ లో అనుకోకుండా. సో కీలకమైన కొన్ని ఇష్యూస్ లో ప్రధానమైంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం కాస్త వివాదాస్పదమైనదిగా కనిపిస్తుంది. జాతి నేతలను విస్మరించడం అనేది ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఈ ఆలోచన వచ్చిందనేది కాస్త అర్థం కాని విషయం. ఇప్పటి వరకు నెహ్రూ, ఇందిరాగాంధీ, అలాగే చాలా మంది జాతీయ నాయకుల ప్రధానులుగా చేసిన వారు కావచ్చు, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న నాయకులు కావచ్చు, వీళ్ళందరి జయంతుల్ని వర్ధంతుల్ని కాస్త ఘనంగా నిర్వహించడం, అధికారికంగా నిర్వహించడం అనేది ఇప్పటివరకు జరుగుతున్న ఒక కార్యక్రమం. అలాంటిది ఒకసారిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ జాతీయ నేతల జయంతులు కానీ వర్ధంతులు కానీ సంబంధించి అధికారికంగా నిర్వహించవద్దు. ఆయా పార్టీలు కానీ ఏమైనా సంస్థలుంటే చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ మహాత్మా గాంధీ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఇద్దరికి సంబంధించి మాత్రమే అధికారిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాస్త ఆలోచింపజేసే విధంగా వివాదాస్పదంగా కూడా కనిపిస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ని భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటోంది. భారత జాతి మొత్తం ఓన్ చేసుకున్న మహాత్మా గాంధీకి మాత్రం ఆ మినహాయింపు ఇచ్చి వాళ్ళిద్దరి జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు మాత్రమే చేయాలనేది తాజాగా కనిపిస్తుంది. దిలీప్ గారు, ఎంతవరకు ఇది మనం సానుకూలంగా తీసుకోవచ్చు? ఎందుకంటే ఒక నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ, ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఇట్లాంటి వాళ్ళు ఈ భరత జాతి నిర్మాణంలో ఈ 65 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ అధికారికంగా చేయొద్దు అనడంలో కారణం ఏంటి? మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసుకోండి, ఎవరు కాదంట్లా. ఇవాళ రన్ ఫర్ యూనిటీ అని పెట్టారు, చేయండి, అది కూడా చేయండి, ఎవరు కాదంట. కానీ ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం ఏంటి? ఇది రాజకీయం కాదా? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ విత్ యూ, ఆ డెసిషన్ వెనుకున్న పూర్వాపరాలు నాకే తెలియదు, చాలా మందికి తెలియదు. ఇన్ఫాక్ట్ 3 రోజుల క్రితం వరకు మా నోటీస్ కూడా 3 రోజుల క్రితమే వచ్చింది. ఎందుకంటే దానికి నిర్ణయం లాట్ ఆఫ్ ఎక్సైజ్ చేసి ఉంటారు, దానికి కారణాలు కూడా ఉంటాయి. అదేంటో తెలియకుండా దాని నుంచి నేను విశ్లేషణ అయితే ఇవ్వలేను. బట్ మీకేమనిపిస్తుంది? అది చెప్పండి, మీకేమనిపిస్తుంది? పర్సనల్ ఒపీనియన్ అంటే డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఓన్లీ గాంధీ చేసి ఉంటే అదొక రకంగా అనుకునేవాళ్ళం. బట్ ఈ బీజేపీ అతను ఏం కాదు కదా సర్దార్ పటేల్. సో అట్లా మరి ఇంకా కొంతమందిని యాడ్ చేస్తారేమో మనకు తెలియదు. ఈ పుటకు దాని మీద దుబారా ఖర్చు జరుగుతుంది కానీ, టైం వేస్ట్ అవుతుంది కానీ, లేదా అదనపు సెలవులు వస్తున్నాయని కానీ గవర్నమెంట్ భావించుండొచ్చు. అదనపు సెలవులు అనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ది పాసిబిలిటీ చెప్తున్నాను. అంటే మీకు అవగాహన, మీరు చూడలేదు అన్నారు కాబట్టి నాకు దాని మీద నిజంగా ఐ హావ్ జీరో నాలెడ్జ్. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి ఏదైనా సరే గవర్నమెంట్ లో నేను మీకు అది అవగాహన లేదన్నారు కాబట్టి నేను చదివి వినిపిస్తాను. అక్టోబర్ సాక్షిలో వచ్చిన కథను చదివి వినిపిస్తాను. నిన్న జ్యోతిలో వచ్చింది, వాళ్ళ సాక్షిలో వచ్చింది, ఇన్ఫాక్ట్ ఇంగ్లీష్ పత్రికల్లో కూడా వచ్చింది. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఏకతా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం అదే రోజు వస్తున్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని విస్మరించి కాంగ్రెస్ వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు దగ్గరలో ఉన్న పటేల్ చౌక్ లో ఉన్న వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం విజయ్ చౌక్ వద్ద ఐక్యతా పరుగును ప్రారంభిస్తారు. అయితే ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున ఎలాంటి కార్యక్రమాలను ప్రకటించలేదు. అలాగే ఇందిరాగాంధీ సమాధి శక్తి స్థలం ప్రధాని సందర్శించే విషయంపై కూడా ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు. ఇందిరాగాంధీ వర్ధంతిని విస్మరించడంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని ప్రభుత్వం విస్మరించడం దారుణమని గురువారం ట్వీట్ చేశారు. అయితే ఇందిరకు రాష్ట్రపతి నివాళులు అంటూ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆమె సమాధి శక్తి స్థలం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సందర్శించి నివాళులు అర్పించనున్నారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మినహా మిగతా జాతీయ నేతల జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించకూడదు అన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఇందిరా వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని ఆహ్వానించింది. దిస్ ఈస్ ద థింగ్. అంటే మీ స్పాంటేనియస్ ఒపీనియన్ చెప్పండి. అగ్రీ. నేనేమంటానంటే డిబేటబుల్. ఎందుకన్నానంటే ఒక్కొక్క డిబేటబులేనా, కండెంబుల్ కూడా ఎందుకు చేయకూడదు? ఎందుకంటే యాజ్ గవర్నమెంట్ సర్వెంట్ గా నేను పనిచేసేవాడు చెప్తున్నా, డెసిషన్ తీసుకునే ముందు ఏ గవర్నమెంట్ అయినా లాట్ ఆఫ్ ఎక్సైజ్ చేస్తుంది.
దాని మీద సమగ్ర విషయ సేకరణ చేసిన తర్వాత ఆ నిర్ణయానికి వస్తారు. అందుకే నేను ఇంతకుముందు అన్నా, బహుశా సెలవులు దుబారా అవుతున్నాయనో లేదా దుబారా ఖర్చు అవుతున్నట్టు ఒక ఉద్దేశం ఉండొచ్చు. అండ్ దెన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీస్ వచ్చేవరకల్లా వాళ్ళ లిస్ట్ వేరే ఉంటుంది, ఇక్కడికి వచ్చే వేరే ఉంటుంది. ఇప్పుడు ఏకతారని మీరు చేయడం అప్రిషియేట్ చేశారు కదా, సర్దార్ పటేల్ జయంతిని ఘనంగా అసలు ఎప్పుడు మనం జరుపుకోలే. బట్ మన జ్ఞాపకం పెట్టుకోవాల్సింది నిజంగా ఆయన ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి సంస్థానాలని కూడా భారతదేశంలో విలీనం చేసినటువంటి ఘనత ఆయనకు. మనం ఎప్పుడు దాన్ని హైలైట్ చేసి ఈయన గొప్ప వ్యక్తి అని చెప్పి మనం ఎప్పుడు వల్లభాయ్ పటేల్ చేసిన సేవల్ని కొనియాడండి వద్దని మేము అనడం లేదు. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు సెలవులు దుబారా అవుతున్నాయి కదా అన్నారు, మీరు సెలవులు రద్దు చేయండి, సెలవులు రద్దు చేసి కార్యక్రమానికి ఎందుకు వాళ్ళు పూరుకున్నారో పూర్తిగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా నేనైతే కామెంట్ చేయలేను. బట్ ఎందుకు నేను కూడా చెప్పిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో హిస్టారిక్ స్ట్రగుల్ జరిగింది, మీకు తెలుసు, మీరు నేను తెలంగాణ ప్రాంతం అవడం కాబట్టి. అక్కడ ఒక కోమరం భీముని గురించి ఎన్నడూ మీరు మెచ్చుకోలేదని నినాక మనం చనిపోయిన జయశంకర్ గారు కూడా మాకు ఈ రోజు ఇంపార్టెంటే. సో మన ప్రియారిటీ మన విష్ లిస్ట్ మనం ఒకటి ఇస్తాం. అదే ఉత్తరప్రదేశ్కి పోతే చౌదరి చరణ్ సింగ్ ఒక మహానాయకుడు, దేశం మొత్తం మీద మీరు జయంతి చేస్తామంటే మిగిలిన వాళ్ళు ఒప్పుకోకపోతే. సో ఇవన్నీ డిబేటబుల్ ఉంటాయి, ఒక్కొక్క పార్టీకి ప్రాధాన్యత ఉంటుంది, ఆయన లిస్ట్ వేరే ఉంటుంది. పార్టీ ప్రాధాన్యత వేరు, జాతి ప్రాధాన్యతలు వేరు. జాతి ప్రాధాన్యతను కూడా గుర్తించాలి. పార్టీ ప్రాధాన్యతనే సాధ్యమైనంత వరకు జాతి ప్రాధాన్యత ఎప్పుడు కూడా రుద్దే ప్రయత్నం కూడా రుద్దే ప్రయత్నం చేశారు. ఇక్కడ కొత్త వాళ్ళని రుద్దే కార్యక్రమం బదులు పాతవన్నీ రివైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం డీటెయిల్ గా ఆలోచించి మాట్లాడాలి. రైట్, శ్రీనివాస్ గారు మీకేమనిపిస్తుంది? కాలంలో భారతదేశ నాయకులు, జాతీయ నాయకులు అనుకుంటున్నటువంటి పరిపాలిస్తున్నటువంటి నాయకులు కొన్నిసార్లు వారి వారి రాష్ట్ర ప్రయోజనాలకు కొంత స్వార్థ చింతనతో పనిచేస్తున్న వైనాలు మనం చూస్తా ఉన్నాం. రైల్వే మినిస్టర్ నా రాష్ట్రానికి కావాలి, నాకు రైల్వే ప్రాజెక్టులు కావాలి, నాకు జనరల్ గా జనరల్ వ్యూ ఎందుకంటే మీరు మాట్లాడండి. ఇప్పుడు గుజరాత్ చెందినటువంటి ప్రధానమంత్రి కాబట్టి గుజరాత్కు చెందిన ఇద్దరు నాయకుల్ని ఓన్ చేసుకుని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ లాంటి మహనీయుడిని ఈ రోజు తీసుకోకపోవడం అనేది బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారు, పోలీస్ యాక్షన్ పటేల్ గారు సంస్థానాల విలీనాన్ని కొంతమంది దేశంలో వ్యతిరేకించవచ్చు కాక, కొంతమంది సపోర్ట్ చేయొచ్చు కాక, ఈ రకమైనటువంటి వైనాలు ఉంటాయి. కాకపోతే భారతదేశ వ్యాప్తంగా నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల పేరుతో బహుళార్థక సాధక ప్రాజెక్టుల వల్ల భారతదేశ నిర్మాణం కొంతవరకు జరిగింది అని మేము చదివినాం చిన్నప్పటి నుండి. మరి అటువంటి మహానాయకుని కూడా ఏ పార్టీ అయినా, ఈ రోజు నేను టీఆర్ఎస్ పార్టీ అయినా, ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది యొక్క ఏ పార్టీ అయినా ఉండనియండి, రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో వారు మరి పరిపాలనలో ఉన్నటువంటి మంచిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్నిసార్లు మేము నిజాం ప్రభువు ఈ హైదరాబాద్ నిర్మాణాన్ని చాలా కుతుబ్ షాలు కట్టినారని మేము అంటాం. హైదరాబాద్ నేనే నిర్మాణం చేసినాను ఒక నాయకుడు రీసెంట్ గా అంటా ఉంటాడు. 400 ఏళ్ల చరిత్రని 4 ఏళ్ళు జనరల్ గా నేను పరిపాలనలో జనరల్ గా నేను ఏమంటున్నానంటే, సరే మా ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఇన్ని రోజులు విస్మరించినటువంటి నాయకులని విగ్రహాల రూపంలోనైతేనేమి, లేకపోతే కొమరం భీం వారు అన్నట్టు జయశంకర్ గారు అయితేనేమి, ఇంకా చాలా మంది నాయకుల్ని విస్మరించినటువంటి ప్రభుత్వాలు ఉన్నారు, మేము ఓన్ చేసుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. ఇన్ జనరల్ గా నేను ఏమంటున్నానంటే, భారతదేశానికి సంబంధించినటువంటి ఖర్చు అనేది నథింగ్. ఈ రోజు మనం ఖర్చు అవుతుంది కదా అని ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోకుండా ఆఫ్ హ్యాండ్ బనీన్ల మీద తిరుగుతామా? కొంత ఖర్చు అవుతుందని చెప్పులు వేసుకొని తిరిగితే చెప్పులు నేను ఏమంటున్నానంటే, ఇది భారత ఇంత పెద్ద బడ్జెట్లు, లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్ లో జాతి నిర్మాణానికి ఉపయోగపడే సమస్య కానే ఎందుకంటే వర్ధంతి కానీ పివి నిర్వహించలేదని మేము జాతీయ ప్రభుత్వం మేము బాధపడతా ఉన్నాం. సో అటువంటి వైనాలు ఖర్చు అవుతుంది కదా అని చెప్పి పివి నరసింహరావుని పూర్తిగా కాలకుండా చేసినాము, మేము సరి అయిన గన్న చెక్కలు వేయలేదు అని అంటే అది ఒప్పుకుంటామా? 17-20 సంవత్సరాలు భారత ప్రధానిగా ఉండి, ఒక మహిళ ప్రధానిగా ఉండి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతురాలైన మహిళగా ఉన్న ఇందిరాగాంధీ వర్ధంతికి సంబంధించి ఇవాళ అధికారిక కార్యక్రమం లేదు అని అంటే దాన్ని మనం ఎలా చూడాలి? అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశాలు ఏవైనా కావచ్చు, వాళ్ళ ఆలోచనలు ఏంటనే కావచ్చు, మంచి ఆలోచనతో చేస్తుండొచ్చు, బట్ అందులో మంచి ఏం కనపడుతుంది మనకి? ఒకటండి, ఏదేమైనప్పటికి కూడా రెండు రకాలుగా ఆలోచించవచ్చు ఈ నిర్ణయాన్ని. ఒకటి, పని దినాలు పెద్దలు దిలీప్ గారు మాట్లాడుతూ పని దినాలు పోతాయి, డబ్బులు పోతాయి అనేది తీసేయండి, సెలవులు తీసేయచ్చు, అంటే కార్యక్రమాలు తీసేయచ్చు, డబ్బుల ఖర్చు డబ్బుల ఖర్చును కూడా తగ్గించవచ్చు, కానీ వాళ్ళని అవమానపరిచినట్టు అవుతుంది. రెండవది ఏంటంటే, ముఖ్యంగా ఇది ఆయా పార్టీ, ఏ పార్టీ అయితే ఈరోజు ప్రభుత్వం నుండి దేశాన్ని పరిపాలిస్తున్నామని చెప్తుందో ఆ పార్టీ యొక్క అభద్రతా భావానికి ఇది నిదర్శనం. ఎందుకంటే
వేరే పార్టీల యొక్క చరిత్రను మళ్ళీ మననం చేసుకోకుండా నాయకుల పేరు మీద ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉంటే ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ కానీ ప్రజల నోళ్ళల్లో ఎప్పటికీ నానుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆ పార్టీ పునర్జీవం పోసుకొని పైకి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రెండింటి కంపారిజన్ మొదలెద్ది ఎప్పటికీ. పొలిటికల్ డిస్కషన్స్ వేరు, నేను వాళ్ళని తిట్టడం వాళ్ళని నన్ను తిట్టడం, బీజేపీని కాంగ్రెస్ తిట్టడం, కాంగ్రెస్ని బీజేపీ తిట్టడం, టీఆర్ఎస్ని టీడీపీ తిట్టడం, ఇవన్నీ డిఫరెంట్. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం ఎప్పుడు బయటపడుతుందంటే వాళ్ళ వర్ధంతి రోజు, జయంతి రోజు చాలా మంది విశ్లేషకులు వచ్చి వాటి గురించి మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నప్పుడు ఛానల్ చెప్తారు, కంపారిటివ్ స్టడీ మొదలవుతుంది. ఆ కంపారిటివ్ స్టడీలో ఏంటంటే వీళ్ళ యొక్క బలాలు బలహీనతలు బయటపడతాయి. అరే ఇందిరాగాంధీ ఈ విధంగా ఉన్నారు, ఇందిరాగాంధీ ఈ విధంగా చేసింది, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ విధంగా చేసినారు, అంబేద్కర్ గారు ఎవరో సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నిజంగా కూడా మోడీ గారికి భారత రాజ్యాంగం పైన గౌరవం ఉన్నట్టయితే, భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినట్టయితే, భారత రాజ్యాంగానికి అనుగుణంగానే ఇవాళ ఆయన ప్రధానిగా కొనసాగుతున్నట్టయితే అంబేద్కర్ని పెట్టకుండా ఉంటుంది అండి. అలా ఆయన ఇచ్చిన దానిలో ఓన్లీ 2 ఉంటాయి కదా. ఇలా అంటే అంబేద్కర్ గారు అంత పనికి రాకుండా అయిపోయింది ఇవాళ. ఎవరి రాజ్యాంగం పైన ఇలా నడుస్తున్నావు నువ్వు కదా? ఎవరి త్యాగాల పైన ఇవాళ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది? గాంధీ గారు ఒకరే కాదుగా, గాంధీ గారితో పాటు చాలా మంది చేసినారు, చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టడం అంటే నీ యొక్క కుంచిత స్వభావాలు. రాజ్యాంగం మీద నమ్మకం లేదని మనం మాట్లాడుతాం. ఈ రోజు ఒక తేడా కనిపిస్తలేదండి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ప్రభుత్వానికి రాగానే బుద్ధ విగ్రహాన్ని చేశారు. ఈ రోజు మరో తాలిబాన్ ఎవరెవరు చేయకూడదు అనేది అయితే క్లారిటీ లేదు, మీరు చేయొద్దనే డైరెక్షన్ లేదు. ఇట్స్ నాట్ జీవో కాకుండా మన ఈయనకి రాజ్యాంగానికి గౌరవం లేదు, ఈయన కుచిత బుద్ధి, ఇవన్నీ కరెక్ట్. ఒక్కటే మనము ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ప్రభుత్వానికి రాగానే అతిపెద్ద బుద్ధ ప్రపంచవ్యాప్తంగా చరిత్రాత్మకం చెందినటువంటి బుద్ధ విగ్రహాన్ని కూల్చేశారు. సో ఆ రకంగా ఈ రోజు మీరు తాలిబాన్ల లాగా ప్రభుత్వానికి ఇక్కడ ఒక విషయం చెప్తా నేను. మీరు అన్నట్టుగా మీరు అన్నది వాస్తవం. అంబేద్కర్ కి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది, క్లారిటీ లేదు. కానీ మనం ఒక పని చేద్దాం దిలీప్ గారు, ఒక పని చేద్దాం. అన్నది ఇది అట్లా అవుతుంది. నేను ఏమంటున్నానంటే ఒక మాట, నేను ఇంతకుముందు మీరు అన్నదే చెప్తున్నా. ఈ దేశంలో నేను చెప్పాను ప్రియారిటీస్ ఉంటాయి, ప్రాంతాల వారీగా ప్రియారిటీస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఆరాధ్య దైవాలు ఉంటారు. తమిళనాడు తీసుకుంటే ఎంజీ రామచంద్రన్ ఆరాధ్య దైవం. ఇక్కడ మీరు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి చెప్తున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ కు భారత రత్న మనం అడిగాం కదా, అడిగా లేదా? సో ఇక్కడున్న ప్రియారిటీ టాప్ లీడర్ ని మనం డెఫినెట్ గా నేషనల్ హీరోగా మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఆ అవసరం అంతటా దేశం అంతటా ఉండదు. అందుకే పొలిటికల్ ప్రియారిటీస్ ని బట్టి, ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. మన పొలిటికల్ ప్రియారిటీస్ ని బట్టి ఎవరైతే అది ప్రజల మీద జాతి మీద ఇక్కడ ఒక పని చేద్దాం. ఇంతకుముందు మాట ఏమన్నా పివి నరసింహారావు గారు ఈ దేశానికి అద్భుతమైనటువంటి ఏది లిబరలైజేషన్ పాలసీ తీసుకురావడం వల్ల మనం ముందుకు వచ్చిన అందరూ యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్టే కదా. మనం తెలుగువాడికి కూడా ఆయన గౌరవిస్తాం. ఆ పాలసీ ఈవెన్ ఇంక్లూడింగ్ మన్మోహన్ సింగ్ అప్పుడు ఆ రోజుల్లో ఆర్థిక మంత్రిగా పట్టుకొచ్చాడు ఆయనే. అక్కడ వచ్చిన లిబరేషన్ ఈ రోజు కంట్రీకి డెఫినెట్ గా కొంత లాభం చేకూర్చింది. మన ఆయనను కూడా ఈ రోజు అద్భుతంగా గౌరవించాలి దేశ స్థాయిగా అనుకుంటాం. వారు మెన్షన్ చేశారు, ఆయనకు అవమానం జరిగింది, అది అందరికీ బాధాకరం. అంతేగాని ఏమంటే ఇట్లాంటివి ఓకే, బట్ ఆ జనరల్ గైడ్ లైన్స్ ఏంటి, అదేమైనా జీవోనా అది మనకు తెలియదు. జీవో రాకపోతే ఎందుకు చేస్తారు? అధికారికంగా చేయొద్దు అనే దాన్ని చేయాల్సిన అవసరం లేదు కదా. మీరు తెలుసుకోండి బాధ్యత మీకుంది. ఎందుకంటే నాకు తెలిసి ఇవాళ రేపు మళ్ళీ ఇలాంటి చర్చలు వస్తాయి. నేను స్టార్ట్ చేసి ఉంటాను కాబట్టి డిబేట్ లో లైవ్ లో మనం పోతున్నాం కాబట్టి నేను అందుకే చెప్తాను. జీవో ఉంది అయితే జీవోలో పేర్లు ఇవ్వలేదు. ఇవాళ వల్లభాయ్ పటేల్ మాత్రమే చేయాలని ఉంది, కానీ మిగతా వాళ్ళే చేయాలి చేయొద్దు అనేది లేదు. కానీ ఇవాళ ఇందిరాగాంధీది చేయడం లేదు అనేది మన కళ్ళ ముందు కనబడుతున్న నిదర్శనం. మనం ఇందిరాగాంధీకే కన్ఫైన్ అవుదామండి, నో డౌట్ ఇందిరాగాంధీకే కన్ఫైన్ అవుదాం. ఇక్కడ స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత సైనిక చర్య ద్వారా ఇంకో రకంగానో సంస్థానాలన్నిటి కలిపేసి జాతిని ఏకం చేసిన వల్లభాయ్ పటేల్, వీళ్ళిద్దరికీ మాత్రమే ఉక్కు మనిషిగా తెచ్చుకున్న వల్లభాయ్ పటేల్ మాత్రమే చేయాలనుకుంటున్నారా? ఉక్కు మహిళలు వద్దనుకుంటున్నారా? రామకృష్ణ గారు వస్తాను. రామకృష్ణ గారు మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇవాళ ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాలను, నివాళులర్పించే కార్యక్రమాన్ని అధికారికంగా చేయకుండా వల్లభాయ్ పటేల్ జయంతికి మాత్రమే కన్ఫైన్ అవ్వాలి అధికారికంగా అనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? అంబేద్కర్ కి సంబంధించి క్లారిటీ లేదు. రాజ్యాంగ నిర్మాత డెఫినెట్ గా నాకు తెలిసి అంబేద్కర్ ని విస్మరిస్తారని నేను కూడా అనుకోవట్లా. ఎందుకంటే అది చాలా పెద్ద ఇక ఆ స్థాయికి వెళ్ళారంటే అది
చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది, అది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. సో అది ఇంకా క్లారిటీ లేదు. ఇందిరాగాంధీది మాత్రం ఉంది. మీ ఒపీనియన్ చెప్పండి ప్లీజ్. నమస్తే వెంకటకృష్ణ గారు, మీకు అక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా. ఈరోజు మనం అసలు ఒక్కసారి మూలాలు చూస్తే ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి నేతలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి నాయకులకి ఇవ్వనటువంటి సందర్భాలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొనసాగింపుగా ఉంటుందా లేదంటే దాన్ని మార్పుగా వస్తుందా అనేది చూస్తే అసలు జాతీయ నాయకత్వానికి సంబంధించి లేదా రాష్ట్రంలో సంబంధించి ఉన్నతమైన వ్యక్తులు సంబంధించినటువంటి నియమ నిబంధనలు కానీ లేదంటే అనుసరించదగినటువంటి ప్రాధాన్యతలు కానీ ఎక్కడా కూడా లేవండి. అది ఎవరికి సంబంధించిన ఇష్టానుసారం లేదా ఎవరికి కావలసిన విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటా వాళ్ళు ప్రాధాన్యతలు ఇచ్చుకుంటా వచ్చారు. ఇందాక చెప్పినట్టు మనం బాధపడాల్సిన అంశం పివి నరసింహరావు గారికి తగినంత ప్రాధాన్యత ఒక తెలుగువారిగా మనందరం కూడా పదే పదే చెప్పుకునేటువంటి సందర్భం. అదేవిధంగా ఎన్టీ రామారావు గారి గురించి అంటే ఈ విధంగా అంటే ఏ ప్రాధాన్యతని ఎక్కడా కూడా ఎవరు కూడా ఇవ్వటం లేదు. ఈరోజు చూస్తే వాళ్ళ యొక్క జీవిత చరిత్రలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా జాతీయ నాయకులుగా గుర్తించాలా, లేదు అంతిమంగా చేసినటువంటి విజయం ఆధారంగా జాతీయ నాయకులుగా గుర్తించాలా అనేది చాలా ప్రయారిటీ అంశం. ఇప్పుడు ఎందుకంటే ఇందిరాగాంధీ గారిది వచ్చింది కాబట్టి ఇందిరాగాంధీ గారి చూస్తే మరి ఆవిడ సాధించినటువంటి ఆ యుద్ధంలో విజయం, బంగ్లాదేశ్ యుద్ధంలో సంబంధించిన విజయం తర్వాత ఎమర్జెన్సీకి సంబంధించిన అంశంలో ఆవిడ మీద మచ్చ ఉంది. అంటే ఈ విధంగా చూస్తే ఈ కోణాల్లో ఏ కోణంలో నుంచి మనం లేదు అసోసియేట్ అయ్యారు కాబట్టి దేశం కోసం ఉన్నటువంటి ప్రధానమంత్రి మరి చంపబడ్డారు కాబట్టి వారిని గుర్తించాలా అంటే ఇది ప్రయారిటీకి సంబంధించిన అంశం. అంటే నెహ్రూ గారి గాంధీ గారి కుటుంబం అంటే గాంధీ ఫ్యామిలీ అంటున్నాం కానీ బట్ నెహ్రూ గారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా రాబట్టి వాళ్ళకి ఆ ప్రయారిటీ వచ్చింది. అంటే ఇప్పుడు గాంధీ గారిని మన పటేల్ గారిని అంబేద్కర్ గారిని ఈ అంశంతో పోల్చలేమండి. ఎందుకంటే వాళ్ళు స్వశక్తితో వచ్చినటువంటి నాయకులు. ఇప్పుడు నేను నాయకుడు కాదంటలేదు సుమా, ఈ చర్చ సందర్భంగా చాలా పెద్ద నాయకురాలు నేను. కానీ ఆ ప్రయారిటీస్ ని ఏ విధంగా డిఫైన్ చేయాలి అన్న దగ్గర ఇంతవరకు స్పష్టత లేదంటే 67-66 సంవత్సరాల్లో ఇప్పుడు ఈ చర్చని కనీసం కొద్ది మంది పాలకులైనా చూస్తే అది దానికన్నా రాష్ట్ర స్థాయిలో అన్నా దేశ స్థాయిలోనా ఏ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం పద్మశ్రీలు పద్మభూషణ్లు ఇవన్నీ కూడా రకరకాల వివాదాలు ఏవవుతా ఉన్నాయో చూస్తూ ఉంటే మరి వాటికి ఏ విధంగా చేయాలి అనేటువంటిది కనీసం కొన్ని డిస్కషనరీ ఉంటాయి గవర్నమెంట్కి. బట్ మీరు చాలా వరకు వాటికి నామ్స్ను కనుక ఇది చేయకపోతే రకరకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుందండి. ఇది ఇప్పుడు ఆ క్రమంలోనే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందిరాగాంధీ గారికి సంబంధించి మరి నెహ్రూ కుటుంబంగానే ఈరోజు మోడీ ప్రభుత్వం చూసి వాళ్ళని నెహ్రూ గారి కుటుంబానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి వ్యక్తిగా చూసి ఆ కార్యక్రమాల కంటే అంతకంటే బాగా చేసిన పటేల్ గారి కార్యక్రమాన్ని చేయాలి. ఎందుకంటే ఈ రెండిట్లో వచ్చేటప్పటికి ఏంటంటే పటేల్ గారికి ఒక రాజకీయ పార్టీ లేదు, కానీ ఇందిరాగాంధీ గారికి ఒక రాజకీయ పార్టీ ఉంది. కాబట్టి పటేల్ గారి ప్రాధాన్యత బయటికి వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీ కార్యక్రమాల వల్ల ప్రాధాన్యత లేదు కాబట్టి దాన్ని తగ్గించి ఈయన యొక్క ఫోకస్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా మనం భావించవచ్చు. రైట్, ఇవి కొంచెం లాజికల్ గా ప్రధానమంత్రి అలా ఆలోచించి ఉండారా? గాంధీకి పార్టీ లేదు, పటేల్కి పార్టీ లేదు, మిగతా అందరికీ పార్టీలు ఉన్నాయి. మరి పార్టీ నాయకులు భారతరత్న ఇవ్వడం ఎందుకు? అలాంటివి కూడా రామకృష్ణ గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ కొంచెం లాజికల్ గా అనిపిస్తున్నా, మరి ఇలాంటి వాళ్ళకి భారతరత్న ఇవ్వడం, విగ్రహాలు పెట్టడం, మరి ఇన్నాళ్ళు కార్యక్రమాలు చేయడం, మరి ఇది కూడా ఆలోచించాలి. రామకృష్ణ గారు మాట్లాడిన దానిలో రెండు అంశాలు ఉన్నాయి. రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇందిరాగాంధీ గారిని మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారి పైన కానీ కుటుంబం పైన కానీ ఉన్న తనకున్న వ్యక్తిగత పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఉన్న భావాన్ని ఆయన వ్యక్తీకరించారు. అట్ ద సేమ్ టైం కంపారిటివ్లో వారు కొంచెం పొరపడ్డారు నేను అనుకుంటున్నాను. ఇందిరాగాంధీ అనేవారు కానీ నెహ్రూ కుటుంబం కానీ వారి కుటుంబ జీవిత చరిత్ర ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అనేది దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పార్టీ రహితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదు. పార్టీ రహితంగా చేసినప్పటికి కూడా ఆయన ఏదో ఒక పార్టీలో ఉండి మాత్రమే చేసింది. పార్టీ రహితంగా పనిచేసినప్పుడు కూడా ఆయన చేసిన ఇవన్నింటిని కూడా కలపడం, రాష్ట్రాలను కలపడం, వీటన్నింటినీ కూడా పార్టీలో ఉండే చేసిండు. రెండవది, ఇవాళ ఎన్టీ రామారావు గారిని ఇందిరాగాంధీతో కలిపి ఎన్టీ రామారావుని గౌరవించలేదు, ఇందిరాగాంధీని గౌరవించిన అనే దాన్ని ఏదైతే స్టేట్మెంట్ ఉందో ముందు వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా
అంటే నీ ఇందాక మనమే అనుకున్నాం కదా ఎవరి నాయకులు వాళ్ళకు ముఖ్యమని. అదే అన్న నీ స్టేట్మెంట్ ఎవరి నాయకులు వాళ్ళకు మాట ముఖ్యం. మాట్లాడేటప్పుడు నేను రామకృష్ణ గారు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, ఎందుకంటే చాలా నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నారని నేను అనుకున్నా. కానీ ఏంటంటే ఆ నిష్పక్షపాతం వెనకాల ఇంత పక్షపాతం ఉందని నేను అనుకున్నాను. భారత జాతికి ఇందిరాగాంధీ ఎంత ముఖ్యమో తెలుగు జాతికి ఎన్టీఆర్ ముఖ్యం అనేది వాళ్ళు మాట్లాడతారు. ఇందిరాగాంధీ త్యాగం ముందు ఎన్టీ రామారావు త్యాగం ఎంత వారు నిర్ధారించుకోవాలి. వాళ్ళ ఎవరి త్యాగాలు వాళ్ళ త్యాగాలే లేండి. త్యాగం మనం పెద్ద త్యాగం చిన్న త్యాగం అంటూ ఉండదు. పెద్ద త్యాగం చిన్న త్యాగం అని అనలేం కదా. వెంకటకృష్ణ గారు వారికి అంత టైం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి అంటే చెప్పండి, కానీ మళ్ళీ ఎవరైనా కొంచెం గాయపడతారేమో నా ఆలోచన. వాళ్ళు చెప్పేంత మేము గాయపడ్డాం అప్పుడు, మీరు ఇంటర్ఫేర్ కాలే అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు. నేను దయచేసి ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వండి మాకు కూడా. వారు చెప్పినప్పుడు అంతా కూడా మీరు సజావుగా విన్నారు, మమ్మల్ని వినడించారు, మేము కూడా ఇంటర్ఫేర్ కాలే అక్కడ. నేను మాట్లాడుతున్నప్పుడు దిలీప్ గారు ఇంటర్ఫేర్ అయినా నేను మాట్లాడాను. ఎందుకంటే దయచేసి అన్యాయం జరగకూడదు అంటారు. నా డ్యూటీ అక్కడ, ఇది నా డ్యూటీ, నేను వచ్చిన డ్యూటీ అది. నన్ను సప్రెస్ చేసి నా గొంతు నొక్కి మీరు అందుకని నేను ఏంటంటే ఇవాళ రామకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు ఎన్టీ రామారావుని ఇందిరాగాంధీని ఎన్టీ రామారావుకి ఇవ్వండి అనడంలో తప్పులేదు, నేను కాదని అంటే. ఎందుకంటే ఒక తెలుగువాడిగా ఇలా తెలంగాణ ఆంధ్రాలు వేరేటప్పటికి కూడా రాష్ట్రాలు వేరేప్పుడు నేను ఎన్టీ రామారావు గారిని నేను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. కానీ ఎమర్జెన్సీ యోధించిండ్రు అంటే ఏ పార్టీలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఆయా పరిస్థితుల్లో ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు ఒక మచ్చను తీసుకొని నువ్వు దాన్ని 100% చేయాలనుకుంటే అది మచ్చని మీరు అనుకుంటారు. కానీ మచ్చ కాదని ఇలా చరిత్ర చెప్తుంది, వర్తమాన చరిత్ర కానీ గత చరిత్ర కానీ రాబోయే చరిత్ర కానీ చెప్తుంటుంది కదా. కానీ మీకు మీరు గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు అన్నారు కదా, అసలు టాపిక్ తీసుకున్నది ఎందుకు? నేను ఇందిరాగాంధీ వార్తను ఎందుకు చేయట్లేదని టాపిక్ ఎందుకు తీసుకున్నాను నేను? దయచేసి నేను మీ గొంతును ఎక్కాలనే ఉద్దేశం కాదు అక్కడ. ఎవరి నాయకులు వాళ్ళకి ప్రయారిటీ ఉంటాయి. అదే కదా ప్రాంతాల అనుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే ఎవరు మాట్లాడలేదు, ఒక శశి థరూర్ మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని పిలిచింది తప్ప ఎందుకు ఇలా చేశారని చెప్పి ప్రశ్నించే దిక్కులేదు అక్కడ మీ పార్టీ నాయకత్వానికి. అలా ఉంది మీ పార్టీ నాయకత్వం. వెంకటకృష్ణ గారిని నేనేదో ఉద్దేశపూర్వకంగా మీరు అన్నారని కాదు, మనకున్న స్నేహానికి నేనేమి అది పట్టించుకోవట్లేదు. ఆ డిస్కషన్ కాదు, వారు చెప్పిన దానికి నేను అడుగుతున్నా. వారు చెప్పేదానికి చెప్తున్నప్పుడు ఇంటర్ఫేర్ అయితే అన్నానే తప్ప వేరే ఉద్దేశం కాదు కదా. నేను ఎన్టీ రామారావుకి ఇవ్వడంలో తప్పు, అగౌరవపరచడంలో నేను దాన్ని సమర్థించను. అట్ ద సేమ్ టైం ఇందిరాగాంధీ కించపరచడాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తున్నాను. వారు మాట్లాడిన మాటలో కించపరిచే అర్థం చేసుకున్నట్లేదు. ఒక్క మాట, నేను ఒకే మాట అంటే నేను అనేది ఒక్క మాట, నేను అన్న మాట మీరు అర్థం చేసుకుని నేను ఇందిరాగాంధీ గారికి ఇచ్చినందుకు అట్లా అనలేదండి. నేను అన్నది ఏంటంటే ఒక విధి విధానాల రూపకల్పనలో జాతీయ నాయకత్వాన్ని కానీ రాష్ట్ర నాయకత్వాన్ని కానీ గుర్తించేటప్పుడు వారిని అంటే వారు మధ్యలో చేసినటువంటి పరిపాలనలో సంబంధించిన అంశాలనా లేదా అంతిమంగా సాధించిన విజయాలనా అనేది కూడా మన దగ్గర స్పష్టత లేదు. అంతేగా నేను ఇందిరాగాంధీ గారిని ఎక్కడ కించపరచడం లేదండి అనే పదాన్ని కూడా మాట్లాడాను. మీరు నేనేమి అట్లా అనలేదు. అంటే నేను అనేది ఇప్పుడు పటేల్ గారికి గాంధీ గారికి సంబంధించినటువంటి అంశాలు వేరు, ఎందుకంటే వాళ్ళకేమి అంబేద్కర్ గారు ఇప్పుడు కంపేర్ చేసినప్పుడు మీరు ఇచ్చే రిప్రజెంటేషన్స్ లో పివి నరసింహారావు గారిని ఎందుకు యాడ్ చేయరు? పదే ఎన్టీఆర్ అడిగి మీరే అన్నారు కదా ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటారని. కాంగ్రెస్ స్పందించాలా, ఎన్టీ రామారావు మీద టీడీపీ స్పందించాలా, జయశంకర్ గారి మీద కేసీఆర్ గారికి సంబంధించినప్పుడు టీఆర్ఎస్ స్పందిస్తుంది. చూసారా ఇందాక కుచితం అన్నారు, కానీ మనం ఎంత సంకుచితంగా ఆలోచిస్తున్నామంటే జాతీయ స్థాయి నేతల గురించి నేను టాపిక్ తీసుకుంటే మా ఎన్టీ రామారావు, మా పివి నరసింహారావు, మా జయశంకర్ అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు, కానీ లోకల్కి వచ్చేస్తున్నాం. మనం లోకల్కి వచ్చేసేపు రాజకీయాల చుట్టూ తిరగడం, రాజకీయాల ఇది మినహాయించలేదండి. నేను తీసుకున్న ఉద్దేశం ఏంటి? నా బ్రాడర్ సెన్స్ ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. అవునండి, వాళ్ళ నాయకుడు అదే చెప్తారు ఆయనకున్న వాళ్ళకున్న నాయకులు చనిపోయిన నాయకులు ఆయనే కాబట్టి. ఒక్క నిమిషం. సబ్జెక్ట్ లో హిస్టరీలోకి పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. రామకృష్ణారావు మాట ఏమన్నాడు, ఎమర్జెన్సీ అన్నాడు. మీకు యాక్సెప్టబుల్ కాకపోవచ్చు, కానీ మాట చెప్తా, ఎమర్జెన్సీ టైంలో ఐ డోంట్ నో, నేనంటే ఎమర్జెన్సీలో అండర్ గ్రౌండ్ పోయిన నేను ఇది అరెస్ట్ అవుతానటువంటి ఆ రోజు మేము స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండే వరంగల్లో. సో అందులో ఎంత టాప్ లీడర్స్ ఆ రోజుల్లో జైల్లో ఉన్నారు, ఒక్కొక్కళ్ళు 18 months. మా బండారు దత్తాత్రేయ గారు
18 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. మీ నాయన నరసింహారెడ్డి గారు 18 ఏళ్ళు ఉన్నాడు జైల్లో. ఉందిలే ఆ 2 సంవత్సరాలు చీకటి రోజులు భారతదేశానికి అంటారు. అందువల్లనే ఆ రోజు ప్రజలు దేశవ్యాప్తంగా మ్యాండేట్ ఇచ్చారు పార్టీకి, జనతా పార్టీకి, అవునా కదా? సో దాన్ని మనం ఆ డిబేట్ లో పోతే డైవర్ట్ అయిపోతాం. కానీ మరి వాజ్పేయి గారికి రాలేదు ఈ ఆలోచన. ఒక్క నిమిషం, వాజ్పేయి గారికి ఈ ఆలోచన రాలేదు. మధ్యలో 5 ఏళ్ళు ఆయన ప్రధానమంత్రి ఉన్నారు, 6 ఏళ్ళు. ఎప్పుడైనా సరే మరి ఆయనకు రాలేదు, ఆయన జైల్లో ఉన్నాడు. దిలీప్ గారు మీరున్నారే కానీ వాజ్పేయి గారు జైల్లో ఉన్నాడు ఎమర్జెన్సీ కాలంలో. మరి ఆయనకు రాలేదు ఆలోచన ఇందిరాగాంధీ జరపొద్దని, మరి మోడీ గారికి వచ్చింది. రకరకాలుగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడు పాలిటిక్స్ తీసుకోండి, జైలు దగ్గర అధికారంలో అదే సెల్లో తీసుకుని కరుణానిధి చేసింది, ఈయన అధికారంలో ఆయన అదే సెల్లో పడేశారు. ఇప్పుడు వ్యక్తుల ప్రాధాన్యతలను బట్టి కూడా కొన్ని సంఘటనలు చరిత్రలో జరుగుతాయి, వాటిని మనం హైలైట్ చేయొద్దంటాను. ఆ చరిత్రలో పోకుండా ఇది జనరల్ ఇష్యూ. మీరు అన్నది జనరల్ ఇష్యూ డెఫినెట్లీ డిబేటబుల్ అన్నది, డిబేటబుల్ అన్నది ఖచ్చితంగా డిబేట్. అందుకే నేను టాపిక్ తీసుకున్నాను. భగత్ సింగ్ గారు విదేశీయులని పార్లమెంట్ లో బాంబులు పెట్టిన వాళ్ళ దృష్టిని ఆకర్షించడానికి బాంబులు పార్లమెంట్ లో వేసి భగత్ సింగ్ గారు ఉరికంబానికి ఎక్కినారు. అంటే జాతీయ ప్రయోజనాల గురించి విదేశీ పాలకులని ఆ రకంగా అమోఘంగా ఎదిరించినారు. అటువంటి భగత్ సింగ్ కాకుండా మన దేశంలో ఉన్న వాళ్ళనే పోలీస్ యాక్షన్ పేరుతో దగ్గర ఉన్న వారిని చెయ్యాలి కదా అంటున్నారు. మీడియాగా మెయిన్ చేస్తాం తప్ప రాజకీయ పార్టీ చేయదండి. ప్రధానమంత్రులు కాలేదు, వాళ్ళ మంత్రులు కాలేదు, వాళ్ళ కండువాలు కప్పుకోలేదు, వాళ్ళ కద్దరు చొక్కాలు వేసుకోలేదు కదా. మీకు భగత్ సింగ్ వద్దు, మీకు సుభాష్ చంద్రబోస్ వద్దు, రాజ్గురు వద్దు, మీకు ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ మీకు ఎంతసేపు మీకు ప్రధానమంత్రి మిమ్మల్ని ఉద్ధరించిన వాళ్ళు ఇది కావాలి. కుంభకోణాలకు పాల్పడిన వీళ్ళు నాయకులు. మీకంటే పార్టీలకు రాజకీయాలకు మాట్లాడుతున్నాను, నాట్ శ్రీనివాస్. సో దయచేసి రామకృష్ణ గారు చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ ఆలోచన ఎలా ఉంటే చూద్దాం మనం. ఎనివే ఇక మనం ఇంకొక అంశంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ నిన్న ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ భూ సేకరణ కాదు, భూ సమీకరణకు సంబంధించి 17 గ్రామాలు 30,000 ఎకరాలు, రైట్, ఎంత కావాలి ఏంటనేది ఆ ప్రభుత్వంకున్న డిస్క్రిప్షన్ పవర్స్ మీద, ఎంత రాజధాని ఎలా నిర్మించాలి దాని మీద ఉంటుందేమో. దాంట్లోకి పోవడంలా ఎకరం తీసుకుని 1000 గజాలు ఇస్తాం. రామకృష్ణ గారు మీకు ఒక ఎకరం ఉంటే, మీరు ఒక ఎకరాన్ని ఆ ప్రభుత్వానికి ఇస్తే 1000 గజాలతో సరిపెట్టుకో రామకృష్ణ అంటే మీకు ఎలా ఉంటుంది?